హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఏం జరిగింది ఏంటని మీతో షేర్ చేసుకుంటాను. తొలి ఏకాదశి రోజు వీడియో ఇది. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. మార్నింగ్ లేచిన తక్షణమే బ్రష్ వేసుకొని వంట రూమ్లో స్టార్ట్ చేస్తున్నాను పని అనేది. నైటే పాత్రలో అన్నీ క్లీన్ చేసేసింటాను. ఇంకొక టైము క్లాత్తో అనేది తుడుచుకుంటే బాగుంటుంది. బొద్దెమకలు లేదా ఏంటవన్నా కానీ స్టవ్ పైన కానీ పారాడింటాయి కదా, అక్కడంతా తిరిగిన తర్వాత మనం వంట అలాగే చేస్తే స్పూన్లు కూరగాయలు కట్ చేసినప్పుడు అలాగే పెట్టేస్తుంటాము. అందువలన క్లాత్తో తుడుచుకునేస్తే మళ్ళీ తర్వాత ఇంట్లో అంతా చెత్తలు ఉడిస్తే బాగుంటుంది. అందువలన ఫస్ట్ స్టవ్ పైన అంతా క్లాత్ తుడుచుకొని ఇల్లు అంతాను చెత్త అనేది ఊడ్చేసి పాత్రలు ఇంకేం నైటే కడిగేంటాం కదా, ఇంకా మార్నింగ్ చెత్త ఉడిస్తేనే పని అయిపోతుంది. ఇంకా టీవీ అనేది ఆన్ చేస్తున్నాను. ఇక్కడ భక్తి పాటలు దేవుని పెడదాము అనేసి టీవీ ఆన్ చేసి, ఇంకా ఈరోజు వంటకి కొంచెము ఉద్దివడలు పాయసము అవి చేద్దాం మధ్యాహ్నం భోజనానికి అని ఉద్దివేళ్ళు అనేది నానబెట్టేస్తున్నాను. ఇలా ఉద్దివేళ్ళు నానబెట్టేకి మనకు 6 అవర్లన్నా టైం కావాలి. ఇంకా నేను మధ్యాహ్నానికి నానబెట్టేస్తున్నాను. తొందరగా ఇంకా నానాలి అంటే నీళ్లు వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళు అనేది దీంట్లోకి పోసుకున్నామనుకో 6 అవర్లు నానాల్సినవి ఒక 2.5 అవర్లో నానిపోతాయి బాగా. అందువలన నేను తొందరగా నానాలంటే ఎప్పుడును నీళ్ళని వేడి చేసుకొని తర్వాత ఉద్దివేళ్ళ లెక్క అనేది వేస్తాను, తొందరగా నానిపోతాయి. యావదైనా కానీ మనకి గింజలు నానబెట్టాలి అంటే వేడి నీళ్ళు నానబెడితే తొందరగా నానిపోతాయి. 2 అవర్లు నానాల్సింది 1 అవర్లో నానుతుంది. ఇక్కడ నేను మార్నింగ్ టిఫిన్లు అన్నీ చేసుకొని రెడీ అయిపోయి మధ్యాహ్నం భోజనానికి రెడీ చేస్తున్నాను. ఇంకా దోశకి కూడా నానబెట్టేసి ఫస్ట్ తర్వాత వంట రెడీ చేద్దామని దోశకి అనేది నానేస్తున్నాను. టిఫిన్లకి ఒక 2 days 3 daysకి అయ్యే మాదిరి నేను బియ్యం అనేది నానబెట్టేస్తాను. మనము 2 గ్లాసులు వేస్తే ఉద్దివేళ్ళు మనము ఒక 1/2 గ్లాస్ అలా వేసుకోవాలి. 4 గ్లాసులు బియ్యం అనేది వేస్తే 1 గ్లాస్ ఉద్దివేళ్ళు వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ అటుకులు తర్వాత మెంతులు ఇవన్నీ వేస్తున్నాను. అన్నం అనేది వేయను, అందువలన ఇవి వేసుకుంటున్నాను. అటుకులు మెంతులు వేస్తే బాగా కలర్గా వస్తాయి దోశలు, అందువలన మెంతులు కొన్ని వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ నానబెట్టేస్తే తర్వాత వంట స్టార్ట్ చేసుకున్నామంటే ఈవినింగ్కి బాగా నానిపోతాయి. ఇంకా కూరగాయలు ఉన్నాయి, అవన్నీ కొంచెము ముందే తెచ్చిండేటివి, మళ్ళీ సండే కూడా తెస్తాం కదా అనేసి ముందే కూరగాయలు అన్నీ కట్ చేసేసి దాన్ని కూడా ఇలా కూరగాయలతోనే ఫ్రై చేసేస్తున్నాను. తర్వాత రసం పెట్టి ఉద్దివడలు వేస్తాం కదా సరిపోతుంది. రైస్ అయిపోయింది, తీసి పెట్టేసిన్నాను. ఇవి ఇంకా రసానికి టమాటాలు కూడా దాంట్లోనే వేసి ఉడకబెట్టేస్తున్నాను. కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడికిపోతాయని ఉప్పు కొంచెం వేస్తే ఇంకా ఉద్దివేళ్ళు నానిపోయినాయి. ఇప్పుడు రుబ్బుకునేద్దాం. ఉద్దివేళ్ళు రుబ్బేటప్పుడే ఉద్దివేళ్ళు తర్వాత పచ్చిమిరపకాయలు, శొంఠి, ఉప్పు, కొంచెం కొత్తిమీర ఇవి వేసి బాగా గ్రైండ్ చేసుకునేస్తున్నాను. మిక్సీలో పట్టుకునేస్తాం. మనము నైస్గా పట్టుకుంటే చాలును. ఇప్పుడు మిక్సీకి అనేది వేసేద్దాం. ఇది అయిపోయింది. ఇంకా టమాటాలు కూడా సపరేట్గా తీసేసి వంటను రసానికి గన రెడీ చేసుకొని తర్వాత లాస్ట్లో వేద్దాము. ఉద్దివేడలు అనేది లాస్ట్లో వేద్దాం. పిండి అనేది సపరేట్గా తీసి పెట్టేసి తర్వాత రసం అనేది చేసేది స్టార్ట్ చేసుకున్నాము. రసముకి మిరియాలు జీలకర్ర వేసి దంచుకోవాలి. కొన్ని ఎర్రగడ్డలు కూడాను పిండిలోకి కలిపి పెట్టేస్తున్నాను. ఇలా కలిపి పెట్టుకునేసి తర్వాత వడలు అనేది వేద్దాం. మా యజమానులకు ఇష్టము ఎర్రగడ్డలు, అందుకని వేస్తున్నాను. లేకపోతే ఎర్రగడ్డలు వేయకపోయినా బాగుంటుంది, అలాగే చేసుకోవచ్చు. ఎర్రగడ్డలు మా యజమానులకు ఇష్టమని కొన్ని వేసి తర్వాత మిరియాలు జీలకర్ర వేసి దంచుతున్నాను. ఇంకో కొన్ని తెల్లగడ్డలు వేసుకొని దంచేసి సపరేట్గా పెట్టుకోవాలి. కొన్ని ఒట్టిమిరపకాయలు ఇవంతాను దీనికి వేసేకి తిరగబాటుకి వేసేకి రసానికి ఆయిల్ వేసి తర్వాత దాంట్లోకి సాసులు
కొన్ని సాసులు కూడా వేసి తర్వాత ఇవి ఒట్టిమిరపకాయలు దంచుకున్నాను కదా, మిరియాలు జీలకర్ర వేసేసి కరివేపాకు, ఇప్పుడు టమాటా కొంచెం చింతపండు ఇవన్నీను వేసి పెట్టుకున్నాను సపరేట్గా. ఇప్పుడు దీంట్లోకి అనేది వేసేద్దాం. పసుపు, ఉప్పు అవంతాను, కొంచెం కొత్తిమీర, రసము రెడీ అయిపోయింది. ఇంకా ఉడకపెట్టుకోవడానికి క్యారెట్, కొంచెం బీన్స్ అవి కూడా కొంచెం తిరగబాత అనేది వేసేద్దాము. ఎర్రగడ్డలు, కరివేపాకు అవంతా వేసి సాసులు గన కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుందని దీంట్లోకి వేస్తున్నాను ఎర్రగడ్డలు గన. ఇది ఫ్రై చేసిన తర్వాత పాయసము కూడా చేసేస్తాను వెంటనే. వడలు మటుకే కొన్నిగా కాలుస్తున్నాను, మా పిల్లలు లేరు, ఎక్కడో బయట మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళినారు, అందువలన వడలు మటుకే కొన్ని వేసి అంతా అలాగే పెట్టేస్తాను పిండి. ఇప్పుడు మా వరకు మా యజమానులకి నాకు మటుకే చేస్తాను. ఇప్పుడు పాయసం అనేది స్టార్ట్ చేసేసి సేమ్యాలు అనేది వేయించుకుంటున్నాను. నెయ్యి కొంచెం వేసి వేయిస్తున్నాను. నెయ్యి ఎక్కువ వాడలేదు, ఎప్పుడన్నా కావాలన్నప్పుడు కొంచెము తెస్తామంటే, చిన్నది ఒక డబ్బీ అంతా. ఎక్కువ నెయ్యి వేసి మా ఇంట్లో తినేలేదు, అందువలన తక్కువ నెయ్యి కూడా వాడేది. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్యాలు పక్కకు తీసి పెట్టేస్తున్నాను. తీసేసి ఇప్పుడు దీంట్లో కొంచెము నెయ్యి వేసుకొని, ఆ సైడు నూనె కాలుతూ ఉంటుంది, కాగని అనేసి ఆ సైడ్ వేసి నెయ్యి చూడండి చిన్న డబ్బానే మేము తెచ్చేది. ఎప్పుడన్నా స్వీట్లకి, దేవునికి ప్రసాదం చేసేకి, దేవుళ్ళకి గన ప్రసాదాలు చేసేకి గన నెయ్యి అనేది వాడతాము. లేదంటే ఎప్పుడు మేము డైలీ వేరుకి నెయ్యి అనేది వాడేలేదు. ఇలా స్వీట్లు చేసినప్పుడు, దేవుని ప్రసాదం చేసినప్పుడు కన్నా ద్రాక్షి, గోడంబి వేసేసి నెయ్యి వేసిన తర్వాత షుగర్ ముందుగానే మనము సేమ్యా అనేది వేసుకునేస్తే ఉడికిపోతుంది, తర్వాత షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వడలు అనేది కాలుస్తున్నాను. ఇంకా పాయసమయాలకు ఇవి కూడా రెడీ అయిపోతాయి, వంట అంతా ఫినిష్ అయిపోతుంది అనేసి ఆ సైడ్ పాయసానికి పెట్టి ఈ సైడు వడలు వేసేస్తే అంతా రెడీ. ఇప్పుడు భోజనం చేసుకొని ఇంటిని ఇంకా మా చెల్లెలు వాళ్ళ పిల్లలు అంతా వచ్చేసి నేను వంట చేసేందుకు ఇంకా సరే భోజనం చేస్తామనేసి చూడండి మా చెల్లెలు కూతురు కూడా వచ్చింది, వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, ఆ పిల్లల జతలో వచ్చేసింది ఈ పాప కూడాను. ఇంకా ఆ పాప తినిపించేసి తర్వాత మేము అందరూ చేద్దామనేసి ఆ పాపకి తినిపిస్తున్నాను. ఇంకా అలాగే నేను కూడా తినేస్తే ఆ పాప జతలో తినేసిన తర్వాత సాయంకాలం బట్టలు తెస్తామనేసి పైకి వెళ్తే బట్టలంతాను ఈ సైడ్ పడిపోయినాయి, ఒక 2 టాపులు అనేది. గాలి ఎక్కువ ఉన్నింది, గాలి వల్ల సైడ్కి వెళ్ళిపోయింది, క్లిప్ పూసిపోయి. తర్వాత నా ఏరు చూడండి ఎంటికలంతాను. అందరూ నా ఫ్రెండ్స్ అంతా కట్ చేసినావా అని అడుగుతున్నారు. సరే ఒక తూరి మన పాత సబ్స్క్రైబర్ కూడా ఉంటారు కదా, ఏం కట్ చేసిందా అనుకుంటారనేసి చెప్తున్నాను. లేదండి, మా ఫ్రెండ్స్లో ఒకరు షాంపూ ఇది వేస్తే బాగుంటాయి అని చెప్పేందుకు 1 వీక్ వాడినానంతే, ఆ షాంపూ మొత్తం ఇలా ఊడిపోయింది నా జుట్టు. అందువలన ఈ ఆయిల్ అనేది పెడుతున్నాను. మీలో ఎవరికన్నా తెలుసా ఈ ఆయిల్ బాగుంటుందా బాగలేదా అనేసి, ఫస్ట్ టైం వాడుతున్నాను. మీరు వాడతా అంటే ఒక తూరు కామెంట్ చేయండి బాగుందా లేదా అని. చిన్న డబ్బానే తీసుకున్నాను, పెద్దది కూడా లేదు. ఎలా ఉంటుందో చూద్దాము. బాగా గ్రోత్ వస్తుంది హెయిర్ అని చెప్పినారు, అందువల్ల వాడుతున్నాను. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఈ ఆయిల్ వాడింటే లేదంటే తెలిసింటే కామెంట్ చేయండి బాగుందా లేదని. ఫస్ట్ డే ఈ రోజే నేను వాడుతుండేది ఈ ఆయిల్. మా కూతురు చెప్పింది ఎంటుకలు లేనోళ్ళకి, ఏర్ లేనోళ్ళకి కూడా గ్రోత్ అనేది వస్తుంది మా, బాగుంది బుక్ చేస్తాను అని చెప్పా. సరే చెయ్యమ్మా, చిన్నది చెయ్యి, పెద్దగా ఉండే బాటిల్ వద్దు, షాంపూ వేసి అన్నీ ఊడిపోయినాయి, ఇది వేస్తే ఇంకా గుండె అయిపోతుందేమో అని చెప్పింది. చిన్న డబ్బానే బుక్ చేయండి. మీలో ఎవరికన్నా తెలిసింటే మిస్ అయ్యకన్నా ఒక కామెంట్ చేయండి బాగుందా లేదా అని. ఇంకా బియ్యం నానబెట్టేసింది కదా, అవి మిషన్లో అనేది వేపించుకొచ్చేసినారు పిండి. కొంచెం పిండి అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసింది, ఇంకా 2 డేస్కి అయ్యే అంతా. ఆ మార్నింగ్కి బయట పెట్టేసినాను, అది పులుసల్ల కదా బాగా, అందువలన బయట పెట్టేసినాను. పెట్టేసిన తర్వాత ఇంకా భోజనం అంతాను అయిపోయింది. నైట్ అయిపోయిన తర్వాత పాత్రలు అన్నీ క్లీన్ చేసేస్తున్నాను. సింక్ అన్నీ క్లీన్ చేసుకుంటే మార్నింగ్ లేస్తానే తొందరగా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి కదా, స్కూల్కి వెళ్ళడానికి
బాగుంటుంది. పని కూడా ఎక్కువ తొందరగా అయిపోతుంది, ఎక్కువ పని ఉన్నా కూడా. అందుకని నైటే ఎప్పుడు క్లీన్ చేసుకునేస్తాను స్టవ్ అన్నీ కూడాను. మనకి బొద్దెముకలు ఎక్కువ అవుతా ఉంటాయి, కొంతమంది ఇంట్లో ఎక్కువ ఉంటుంది. ఇలా క్లీన్ చేసి పెట్టుకునేస్తే మనకి బొద్దెముకలు కానీ ఎక్కువ అయ్యలేదు, ఉండేటివి కూడా వెళ్ళిపోతాయి. లాస్ట్లో వేడి నీళ్ళు, కొంచెం నీళ్ళు అనేది వేడి చేసి సింక్ లోపలికి అనేది వేస్తే పైపులో కన్నా ఉన్నా కూడాను రాకన్నా ఆ గుడ్లు అనేది పెడతా ఉంటాయి కదా, అవి కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే ఊర్లకల్లా పేడతో అలికి ముగ్గు పెడతాను. ఇంకా స్టవ్ తుడిసి ఇప్పుడు ముగ్గు పెట్టాలి. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.